రాష్ట్ర ప్రభుత్వం ముగించిన అధ్యాయానికి తిరిగి తలుపులు తెరవాలనుకుంటున్నది, పుస్తకం తెరవాలనుకుంటున్నది మహిళా కమిషన్. గొడ్లవల్లేరుకి సంబంధించి విద్యార్థినులందరూ రోడ్డెక్కడం, రాత్రిపూట్ల ప్రారంభించినటువంటి ఉద్యమం దాదాపుగా 3-4 రోజులు సాగటం, పోలీస్ కేసు, స్వయంగా చంద్రబాబు జోక్యం చేసుకోవడం, లోకేష్ జోక్యం చేసుకోవడం, ఓ ప్రత్యేక కమిటీ వేసి పంపించడం. అక్కడ విద్యార్థినులు భావించింది ఏంటి, ఎవరో ఒక అమ్మాయి అందులో అవును సీసీ కెమెరాలు పెట్టాను మీ అందరి బతుకులు వచ్చేసినాయి, ఏం పీక్కుంటారో పీక్కోండి అంటూ మిడిల్ ఫింగర్ చూపెట్టడం. అదే సందర్భంలో ఒక అబ్బాయి అందరి ఆ వీడియోల్ని అమ్ముకున్నాడు 300 దాకా అన్ని ప్రచారం కావటం. అయితే ఏ అమ్మాయి వీడియో కూడా నీది చూశాను ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకున్న మాటలతో భయంతో వణికిపోయినటువంటి వాళ్ళు కంటతడి పెట్టుకున్నది, ఒకళ్ళకొకళ్ళు ఫోన్ చేసుకుంది, అందరూ కూడా అంటా అనినే తప్పించి ఎవరు తమ వీడియో తాము చూసుకున్నటువంటిది లేదు, ఒక్క ఆ అమ్మాయి తప్పించి. ఈ నేపథ్యంలో అది వదంతే వాస్తవం ఏంటో తెలుస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఎక్స్పర్టులను పంపించి అక్కడ సీసీ క్యామ్స్ లేవు. అదే సందర్భంలో ఈ ప్రత్యేకించి ఈ అమ్మాయిలకు హిడెన్ క్యాంప్స్ పెట్టింది ఏది లేదు అని తేల్చి ఆయా విద్యార్థినుల యొక్క అనుమానాలను తీర్చడానికి ఒకరోజు టైం కూడా కేటాయించడం జరిగింది. అంతా అయిపోయింది, అక్కడేమీ లేదని ఆ కేసు క్లోజ్ చేయటం. అదే సందర్భంలో కాలేజీలో క్లాసులు జరిగిపోతున్నాయి. ఇప్పుడు ఆ కాలేజీ యాజమాన్యానికి మహిళా కమిషన్ నోటీస్ ఇచ్చింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని విచారణకు హాజరు కమ్మంటుంది. ఏం తేలుస్తుంది మహిళా కమిషన్ ఇంత ఆ ఎక్స్పర్ట్ల ఒపీనియన్ తర్వాత? జస్ట్ ఇది ప్రస్తుతం ఆవిడ గజ్జల లక్ష్మి గారు మహిళా కమిషన్ చైర్పర్సన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన ఆవిడ కాబట్టి దాన్ని రాజకీయ కోణంలో కొంచెం హడావిడికి పనికొస్తుంది తప్పించి ఏమన్నా ఉపయోగపడుతుందా, లేదా నిజంగా ఆవిడకి ఏదన్నా ఆధారాలు దొరికితే అసలు ఈ పాటికి దుమ్ము రేగిపోయి ఉండేది. ప్రస్తుతం కేవలం రాజకీయ కోణంలో నడుస్తోంది.